పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 మరియు 2 వచనములు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచ్చట 40 దినములు సైతానుచే శోధింపబడును. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరం ఆకలి కొనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, అందరూ బాగున్నారు అని అనుకుంటూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించాలని, ముఖ్యముగా క్రీస్తు సందేశము అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ద్వారా దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడా దేవుని శుభ ఆశీస్సులు, దేవుని దీవెనలు అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలములో 40 రోజుల దీక్షను చేపడుతూ ప్రత్యేకముగా ఈ 40 రోజులు ప్రత్యేకముగా మనము ఎంతో నిష్టగా, ఎంతో ఆత్మీయముగా, ఎంతో దీక్షగా, ఎంతో పట్టుదలతో ఉపవాసము, ప్రార్థనలు, దాన ధర్మ క్రియలు చేస్తూ ఈ 40 రోజులను కూడా మనము ఎంతో ఆత్మీయముగా పాల్గొంటూ ఈ 40 రోజులు కూడా మన ఆత్మీయ జీవితమును కొనసాగిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ 40 రోజులను తల్లి శ్రీ సభ మనకు అందిస్తూ ఉంది? ముఖ్యముగా ఈ తపస్కాలములో 40 రోజులను మాత్రమే ఎందుకు ఇస్తుంది? ఇంకా ఎక్కువ రోజులు ఇవ్వవచ్చు కదా, లేదా ఇంకా తక్కువ రోజులు ఇవ్వవచ్చు కదా. ఎందుకు కేవలం ఈ 40 రోజులు? 40 అనే అంకెకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మనం ధ్యానించే అంశము కూడా ఇదే ప్రియ విశ్వాసులారా, 40 రోజుల తపస్కాలము. ప్రియ విశ్వాసులారా, దాదాపు ఈ 40 అనే సంఖ్యను లేదా ఈ 40 అనే పదాన్ని పరిశుద్ధ గ్రంథములో దాదాపు 149 సార్లు రాయటం జరుగుతూ ఉంది. మరి ప్రియ విశ్వాసులారా, ఈ 40 రోజులను కూడా ఒక పరీక్ష కాలము. క్రీస్తు ప్రభు శ్రమలలో, ఆ క్రీస్తు ప్రభు శ్రమలలో మనము కూడా పాలు పంచుకునే కాలము. ఆ క్రీస్తు ప్రభు బాధలలో మనము కూడా ఆ బాధలను భరించే కాలముగా, అటు తరువాత విజయం అనగా క్రీస్తు ప్రభు పునరుత్థాన వెలుగును, ఆ పునరుత్థాన సంతోషాన్ని, ఆనందాన్ని మనందరము కూడా పొందుకునే కాలమే ఈ 40 రోజుల తపస్కాలము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసుల పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే అనేకమైనటువంటి అంకెలను, సంఖ్యలను ఉపయోగించటం జరుగుతూ ఉన్నది. మరి ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క అర్థము, పరమార్థము దాగి ఉంటూ ఉన్నది. ఉదాహరణకు గమనించినట్లయితే 1 అనే సంఖ్యకు ఏకదేవుడు, ఏకైక దేవుడు, దేవుడు ఒక్కడే అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. అదేవిధంగా 2 అనే సంఖ్యకు త్రియేక దైవంలో 2వ వ్యక్తి అయినటువంటి క్రీస్తు ప్రభు అని మనకు తెలియజేయబడుతూ ఉన్నది. అదేవిధముగా 3 అనే సంఖ్యకు త్రియేక సర్వేశ్వరుడు, త్రియేక దేవుడు అనే అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 7 అనే సంఖ్యకు పరిపూర్ణత, సంపూర్ణత అనే అర్థాన్ని మనము చూస్తూ ఉన్నాం. అలాగనే 12 అనే అక్షరానికి, సంఖ్యకు
12 గోత్రాలు అని, 12 మంది శిష్యులు అని, ఈ విధముగా అర్థాలు ఉంటూ ఉన్నాయి. అలాగనే 40 అనే సంఖ్యకు కూడా దేవుని వాగ్దానము నెరవేరే కాలము అని చెప్పి, మరియు ఈ యొక్క 40 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథములో అనేక సార్లు అనేక విధాలుగా మనకు కనబడుతూ ఉన్నది. అందుకే తల్లి శ్రీ సభ ఈ 40 దినాలను చాలా పవిత్రమైన దినాలుగా, చాలా ఉన్నతమైనటువంటి దీవెనకరమైనటువంటి దినాలుగా, రోజులుగా మనకు ఇస్తూ ఉంది ప్రియ విశ్వాసులు. అందుకే తల్లి శ్రీ సభ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారముగా చేసుకొని ఈ 40 రోజులను తపస్కాల దినాలుగాను, ఈ యొక్క 40 రోజులను ఉపవాస దినాలుగాను ప్రకటిస్తూ, మరీ ముఖ్యముగా క్రీస్తు ప్రభువు శ్రమలలో పాలు పంచుకుంటూ, ఆయన శ్రమల ద్వారా నీవు నేను కూడా, ఆయన మరణము ద్వారా నీవు నేను కూడా, ఆయన పునరుత్థానము ద్వారా నీవు నేను కూడా అనేకమైనటువంటి మేలులు, రక్షణ పొందుతూ ఉన్నాము అని తల్లి శ్రీ సభ మనకు తెలియజేస్తూ ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈరోజు చదవబడినటువంటి లూకా శుభవార్తలో కూడా ఈ 4వ అధ్యాయము 1వ వచనము మరియు 2వ వచనములో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమని చదువుతూ ఉన్నాం వాక్యం? యేసు ప్రభు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఎందుకు ఎడారి ప్రాంతము అంటే, ఆ ఎడారి ప్రాంతములో ఎవరు ఉండరు, ప్రశాంతముగా ఉంటూ ఒక్కరే ఉంటూ ఉంటారు. అలాగనే నీవు నేను కూడా ఈ 40 రోజులు ఏకాంతముగా గడుపుతూ ఉండాలి. ఎవరో చూస్తూ ఉన్నారని కాదు, లేదా ఎవరో గమనిస్తూ ఉన్నారని కాదు. నీవు నేను కూడా దీవించబడాలి, రక్షించబడాలి, ఆయన శ్రమలలో పాలు పంచుకోవాలి అంటే, ఇదిగో యేసు ప్రభు ఏ విధముగానైతే ఏకాంతముగా ఆత్మ ప్రేరణ ద్వారా నడిపింపబడుతూ ఉన్నాడో, నీవు నేను కూడా ఆత్మ ప్రేరణతో ఈ 40 రోజులు నింపబడాలి, నడిపింపబడాలి ప్రియ సహోదరి సహోదరుల. అందుకే ఇంకా 2వ వచనములో అచట 40 దినములు, 1 కాదు 2 కాదు 40 రోజులు ఆయన శైతానుచే శోధింపబడుతూ ఉన్నాడు ప్రియ విశ్వాసులారా. మరి ఆ దినములలో ఆయన ఏమీ కూడా తినలేదు అని వాక్యము కూడా మనకు తెలియజేస్తూ ఉంది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ఈ 40 రోజులు ఉపవాసము ప్రార్థనలు చేసి, మరీ ముఖ్యముగా ఈ పశ్చాత్తాపపడి భయభక్తులతో ఆ శ్రమలలో పాలు పంచుకునే వారికి దేవుడు తప్పకుండా పాప క్షమాపణను దయచేస్తూ ఉన్నారు. దేవుడు తప్పకుండా వారికి రక్షణ దయచేస్తూ ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే ప్రియ విశ్వాసులారా, 40 అనే అంకెకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను, 40కి ఉన్నటువంటి అనేకమైనటువంటి అర్థాలను మనము కొద్దిగా ధ్యానము చేద్దాం. ముందుగా పాత నిబంధన నోవా కాలాన్ని గమనించినట్లయితే మనము ఆది కాండము 7వ అధ్యాయము 17వ వచనములో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏమని చదువుతూ ఉన్నాం వాక్యాన్ని? అక్కడ భూమి మీద 40 రోజుల పాటు జలప్రళయము జరుగుతూ ఉన్నది, జలప్రళయము సంభవించెను. చూడండి ప్రియులారా, ఆది కాండము 7వ అధ్యాయం 17వ వచనములో భూమి మీద 40 రోజుల పాటు ఆగకుండా 40 రోజుల పాటు జలప్రళయము, ఆ జలప్రళయము సంభవిస్తూ ఉన్నది. మరి అదే విధముగా 40 రోజులు కూడా ఆ వర్షధారలు జలము ద్వారా ఆ ప్రాంతమంతా కూడా కుమ్మరించబడుతూ ఉన్నది. మరి నీవు నేను కూడా ఈ 40 రోజుల తపస్కాలములో దేవుని దీవెనలు ఆ విధముగా పొందుకోవాలి. దేవుని మహాకృప వరాలు ఆ విధముగా మనపై, మన కుటుంబాలపై, ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న మనందరిపైన కూడా, ముఖ్యముగా ఈ దివ్యవాణి క్రీస్తు సందేశాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి విశ్వాసులందరిపైన కూడా దీవెనలు కుమ్మరింపబడుతూ ఉన్నాయి. మరి ప్రియ విశ్వాసులారా, నోవా
ఆ ప్రాంత ప్రజలందరిలో కంటే కూడా దేవునికి అతి దగ్గరగా దేవునితో సహవాసము చేసినటువంటి నీతిమంతుడు, న్యాయమంతుడు అని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో నోవా వారి కాలములో ఉన్న వారు అందరి కంటే కూడా నీతిమంతుడు, ఉత్తముడు, దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించాడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. ప్రియ విశ్వాసులారా, అందుకే ఆ జల ప్రళయము నుండి, ఆ యొక్క మహాఘోర విపత్తు నుండి నోవా అతని కుటుంబము మొత్తము కూడా రక్షించబడినది. ప్రియ విశ్వాసులారా, మరి నోవా దేవుని మాట ప్రకారం, దేవుడు ఇచ్చినటువంటి సందేశము ప్రకారం, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నోవా ఓడను నిర్మిస్తూ ఉన్నాడో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పక్కున నవ్వుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే మన భాషలో అగౌరవపరిచే మాటలతో, అనేక విధాలుగా చూటిపోటి మాటలతో ఆయనను మానసికముగా బాధ పెట్టుతూ ఉండవచ్చు. ప్రియ విశ్వాసుల